ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అవెన్యూస్ దగ్గరలో ఉన్నాను. బయట చూడండి, ఒకసారి బయట చూపిస్తాను మీకు. ఇది పార్కింగ్ ఏరియా, రైట్ సైడ్ కనపడుతుంది కదా, అవన్నీ కూడా లోపల పార్కింగ్. అది చూడండి, అవన్నీ కూడా ఫ్లోర్స్ ఉంటాయి, 4 ఫ్లోర్లు ఉంటాయి పార్కింగ్. రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా పార్కింగ్ ఏరియా. అది లోపలికి వెళ్తే అది పార్కింగ్ చేయొచ్చు. పైన కింద మొత్తం 4 ఫ్లోర్లు ఉంటాయి పార్కింగ్కి. అసలు షాపింగ్ మాల్ అయితే దాని లోపల ఉంటుంది. నేను లోపలికి వెళ్ళలేదు, బయటే చూపిస్తాను ఈ వీడియోలోని. నెక్స్ట్ టైం నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా అవెన్యూస్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రస్తుతం అయితే బయట ఉన్నాను కాబట్టి కారులోనే మీకు మొత్తం చూపిస్తాను. చూడండి, మొత్తం ఈ సరౌండింగ్స్ అన్నీ, అవెన్యూస్ చుట్టుపక్కల ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం రైట్కి తీసుకుంటే చూడండి, ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతే మొత్తం ఇదంతా కూడా అవెన్యూస్ మాల్. అవెన్యూస్కి సంబంధించినంతా ఈ రైట్ సైడ్ ఉన్నాయి. రైట్ సైడ్ మొత్తం అవెన్యూస్కి సంబంధించిందే, చాలా పొడవుగా ఉంటుంది. ఆ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా అవెన్యూస్కి సంబంధించినవే. మీకు ఎంత పొడవు ఉంటుందో ఈ డ్రైవింగ్లో చూపిస్తాను చూడండి. మీకు లాస్ట్ కంటే వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా అవెన్యూస్కి సంబంధించిన రకరకాల మాల్స్ ఉంటాయి. ఇక్కడ కార్ఫోర్ అని, ఇంకా కిడ్జాని అని, ఇంకా చాలా రకాల పేర్లు ఉంటాయి లోపల షాపింగ్ మాల్స్. ఇంకా సినిమా థియేటర్ కూడా ఉంటుంది లోపల. మనం రైట్ తీసుకుంటే పార్కింగ్లోకి వెళ్ళొచ్చు, కాకపోతే నేను స్ట్రైట్గా వెళ్తాను. చూడండి, ఆ ఎదర ఇంకోటి ఉంది చూడండి, అది నెక్స్ట్ అని, ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి లోపల. ఇవన్నీ మనం రైట్కి తిరిగితే లోపలికి వెళ్ళొచ్చు. అవెన్యూస్ సెకండ్ అవెన్యూ అంటారు దీన్ని, రైట్లో ఉన్నది. ఇంకా ఇక్కడ కనిపించేది మనకి స్ట్రైట్గా కనబడుతుంది కదా, అది కిడ్జాని అంటారు దీన్ని. రైట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం దాంట్లోకి వెళ్ళొచ్చు, కిడ్జానియాలోకి. కాకపోతే నేను స్ట్రైట్గా వెళ్తాను. చూడండి, ఇదంతా కూడా అవెన్యూస్కి సంబంధించిన వే అనమాట. చూడండి, ఇక్కడ అవెన్యూస్ అంటే మొత్తం చాలా పొడవుగా ఉంటుంది. లోపల ఇక్కడ నుంచి అక్కడికి తిరగడానికి మినిమం 1 కిలోమీటర్న్నర ఉంటుంది లోపల. అయితే నేను లోపలికి వెళ్ళలేదు, బయటే చూపిస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో. చూడండి, ఇదంతా రైట్ సైడ్కి సంబంధించినవన్నీ కూడా అవెన్యూస్కి సంబంధించిందే. ఈ రైట్ సైడ్కి పార్కింగ్ ఉంటుంది, లోపలికి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇది కొత్తగా కట్టిన అవెన్యూ మాల్ లోపల. ఇది కొత్తగా కట్టింది. రైట్కి వెళ్తే మనం అండర్ గ్రౌండ్ పార్కింగ్కి వెళ్ళవచ్చు. చూడండి, ఇవి కూడా కొత్తగానే కట్టారు ఇవన్నీ కూడాను. ఇంకా లాస్ట్లో ఒకటి ఉంటుంది రౌండ్గానే, అది కూడా కొత్తగా కట్టారు. చూడండి, ఇక్కడ మనం రైట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు, కాకపోతే నేను స్ట్రైట్గా వెళ్తున్నాను. చూడండి, అది బాల్స్ కనపడుతున్నాయి కదా పైన అవెన్యూస్లో, అవి కొత్తగా కట్టారు. అది మినిమం 1 ఇయర్ అవుతుంది ఇది ఓపెన్ చేసి, అంతకుముందు ఇది లేదు. ఇక్కడతో ఇది లాస్ట్ అనమాట అవెన్యూ మాల్, ఇది లాస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, అవెన్యూ మాల్ ఎలా ఉందో. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళి 5th రింగ్ రోడ్కి తిరిగితే మీకు అవెన్యూస్ బ్యాక్ సైడ్ కనపడుతుంది. ఇప్పుడు మనం చూసింది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడ్. అయితే మనకి 5th రింగ్ రోడ్డు పక్కన ఉంటుంది. అంటే 5th రింగ్ రోడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అవెన్యూస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇదే 5th రింగ్ రోడ్డు. చూడండి, రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా అవెన్యూస్కి సంబంధించిన ఏరియా. కాకపోతే నేను స్పీడ్గా పెట్టాను వీడియో, ఎందుకంటే మీరు లెంత్ అయిపోద్దని వీడియో నేను స్పీడ్గా ప్లే చేస్తున్నాను. చూడండి, రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా అవెన్యూ మాల్కి సంబంధించినవే. చూడండి, ఐకే కూడా పక్కన ఉంటుంది. ఎక్కడితో ఇది లాస్ట్ 5th రింగ్ రోడ్డు. చూసారు కదా ఫ్రెండ్స్, మన మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.